ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ టీడీపీలో కొలువుల పండుగ ముగిసింది. పార్టీలో పదవులు దక్కని నేతలు అసంతృప్త లీడర్లకు పార్టీ పదవులిచ్చి కృషి చేశారు. కానీ ఈసారి ఎవరు ఊహించని రీతిలో కొందరికి పార్టీ పదవులు దక్కాయి. ముఖ్యంగా మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ నేతకు కీలక పదవి దక్కింది. ఇప్పుడు ఆ నేతకు పదవి దక్కడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆ యువనేతకు కీలక పదవి ఎందుకు ఇచ్చారని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారట. మరి మంత్రి లోకేష్ ఆయనకు దగ్గరుండి పదవి ఎందుకు కట్టబెట్టారు? దీని వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో పదవుల పంపకాలు పూర్తయ్యాయి. ఈసారి జంబో కమిటీలో పాత కొత్త నేతలను కలిపి 180 మందికి పదవులు ఇచ్చారు. ప్రభుత్వంలో పదవులు దక్కని నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టారు. కొన్నేళ్లుగా మంత్రి నారా లోకేష్ కు వెన్నుదన్నుగా ఉన్న మిత్రుడు కిలారి రాజేష్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పట్టం కట్టారు. 40 ఏళ్లకి ప్రతిష్టాత్మక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన రాజేష్ వైసీపీ పాలనలో జగన్ బాధితుడు. ఆయనపై కేసులు పెట్టిన జగన్ సర్కారుపై రాజేష్ న్యాయ పోరాటం చేశారు. అందుకే ఈసారి కిలారి రాజేష్ కు మంత్రి లోకేష్ పట్టుబట్టి మరీ ఈ పదవి ఇప్పించారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాదు, కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ వ్యవహారాలన్నీ కిలారి రాజేష్ చూస్తుండడం కూడా ఆయనకు పదవి దక్కేందుకు ఎంతో కొంత దోహదపడుతుందని అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఆత్మ అనేవారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కు కిలారి రాజేష్ కూడా అలాగే అంటున్నారు. కిలారి రాజేష్ మంత్రి లోకేష్ స్నేహితుడని అందరికీ తెలుసు. కానీ మంత్రి లోకేష్ కు ఆయన క్లాస్మేట్ కూడా. అంతకు మించి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కిలారి రాజేష్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా వినిపించింది. 2014లో లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో కిలారి రాజేష్ షాడో మంత్రిగా పనిచేశారని అంటారు. లోకేష్ పనులన్నీ ఆయనకు తెలియకుండా జరిగేవి కావట. కొన్ని విషయాల్లో లోకేష్ చంద్రబాబు నాయుడు కంటే కిలారి రాజేష్ చెప్పే మాటలనే విశ్వసిస్తాడని కూడా అంటారు. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టి కిలారి రాజేష్ పై చాలా బాధ్యతలే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు, నాయకుల కార్యకలాపాలపై నివేదికలు ఇచ్చేందుకు కిలారి రాజేష్ టీమ్ కి కీ రోల్ పోషిస్తోందని అంటున్నారు. మరోవైపు రాబిన్ శర్మ బృందం తరచూ ఇచ్చే నివేదికలను పరిశీలించిన సంబంధిత నాయకులను పిలిపించి తగిన జాగ్రత్తలతో పాటుగా హెచ్చరికలు, సూచనలు ఇస్తూ లోకేష్ కు పనిభారం తగ్గించడమే కిలారి రాజేష్ పనిగా తెలుస్తోంది. అంతకుముందు నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకు కర్త, కర్మ, క్రియ రాజేషే అని పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పట్లో పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరించిన రాజేష్ ఆ బృందంతో పనిచేసిన వారి బాగోగులతో పాటుగా లోకేష్ పర్యటించబోయే నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, వాటి వివరాలు సేకరించి వాటిని లోకేష్ కు అందించేవారట. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పాదయాత్రలో వివిధ బాధ్యతలు నిర్వహించిన వారికి వివిధ మార్గాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అంటున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కిలారి రాజేష్ పార్టీ కోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించడం అనివార్యమవుతోంది. ఇకపై పూర్తి స్థాయిలో తెరపైకి రావాలని ఉంది. ఎందుకంటే రాజేష్ కంటే వయస్సు, అనుభవంలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని ఆయనకే ప్రధాన కార్యదర్శి పదవి పట్టం కట్టారు. పైగా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పేరు అభ్యర్థిత్వానికి ప్రముఖంగా వినిపిస్తోంది. మరో రకంగా మంత్రి లోకేష్ కు సన్నిహితుడైన రాజేష్ కు ఈ పదవి రావడం మంచిదే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన విమర్శలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. తెర వెనుక ఉండి పని చేస్తూ కూడా విమర్శలు ఎదుర్కొనే బదులు ఈ విధంగా నేరుగా ఒక హోదాలో తెరపైకొచ్చి అందరికీ అందుబాటులో ఉండడమే సరైనదన్నది పార్టీ సీనియర్ల వ్యాఖ్య. అధికారం, అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఆమోదం ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. నిజానికి గతంలో
కేవీపీ విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీ వ్యవహారాల్లో కేవీపీ జోక్యం చేసుకుంటున్నారని, సీనియర్లను అవమానిస్తున్నారంటూ విహెచ్ వంటి నేతలు ఏకంగా మీడియాకెక్కిన సందర్భాలు లేకపోలేదు. ఆ తర్వాత ఆయనకు కేవీపీకి పార్టీ పదవి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన తర్వాత ఆయనపై విమర్శలకు శాశ్వతంగా తెరపడింది. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దానికంటే ముందే జిల్లా పర్యటనలకు వెళుతూ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అధికారం లేని వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియాని నమ్ముకొని దానినే కూటమిపై అస్త్రంగా సంధిస్తోంది. నిజానికి నిర్మోహమాటంగా చెప్పాలంటే తెలుగు రాజకీయాల్లో బీఆర్ఎస్, వైసీపీ సోషల్ మీడియా దళాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత బలహీనంగా ఉన్న టీడీపీ సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు సమరోత్సాహంతో పనిచేసి ఇప్పుడు నాయకత్వం తీరుతూ అస్త్ర సన్యాసం చేసిన టీడీపీ సోషల్ మీడియా సైనికులను బుజ్జగించి వారిని మళ్ళీ సమరానికి సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే నాయకత్వాన్ని, నాయకులను మెప్పించే భజన పరులు, విధేయులను పక్కన పెట్టి విషయ పరిజ్ఞానం ఉన్న వారికి సోషల్ మీడియాలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అయితే కొత్త బాధ్యతలు చేపట్టిన కిలారు రాజేష్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నారన్నది ఆయన సమర్థత మీద ఆధారపడి ఉంది. అందులో ఆయన సక్సెస్ అవుతారని సొంత పార్టీ నేతలే కితాబిస్తున్నారు.